స్టబ్ క్రియేట్ చేయడం పారాసాఫ్ట్లో ఫస్ట్ ఒక గెట్ రిక్వెస్ట్ వస్తే ఆ గెట్ రిక్వెస్ట్లో పరమ్స్ కూడా ఉంటాయి. దానికి ప్రొసీజర్ ఏంది అనేది ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ నేను దీన్ని గెట్ని వ్యాలిడేట్ చేస్తున్నా. వ్యాలిడేట్ చేసినప్పుడు ఇట్లా రెస్పాన్స్ వస్తుంది. దీనికి స్టబ్ క్రియేషన్ ప్రాసెస్ అనమాట. సో దీనికోసం నేను ఫస్ట్ పారాసాఫ్ట్కి వెళ్ళి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి వర్చువల్ అసెట్స్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ folder name is now I am keeping get post request అని పెడుతున్నా. ఇవి రెండు చేయాలనుకుంటున్నా కాబట్టి సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక పీవీఏ క్రియేట్ చేస్తున్నా, ప్రైవేట్ వర్చువల్ అసెట్ అని. సో ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫోల్డర్లోనే ఫస్ట్ నేను గెట్ రిక్వెస్ట్ చేస్తున్నా. గెట్ రిక్వెస్ట్ జస్ట్ నేమ్ ఐఎమ్ కీపింగ్ యాజ్ గెట్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఎంటీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ ఫినిష్ కొడతాం. ఫినిష్ కొట్టిన తర్వాత మనకి ఈ పీవీఏ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడికి వర్చువల్ అసెట్ ఎక్స్ప్లోరర్కి రావాలి. ఫస్ట్ ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ చేసినాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మీకు ఆల్రెడీ దీని కింద ఒక పీవీఏ క్రియేట్ చేసి ఉంటుంది. ఈ పీవీఏలో మనం రెస్పాండర్ సూట్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ న్యూ రెస్పాండర్ అని సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే జేసన్ రిక్వెస్ట్ రెస్ట్ కాబట్టి జేసన్ మెసేజ్ రెస్పాండర్ అని పెడుతున్నా. క్లిక్ ఆన్ ఫినిష్. సో దాని తర్వాత మనకి ఎప్పుడైతే ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఉంటాయో ఫస్ట్ ఈ రెస్పాన్స్ని తెచ్చుకొని కాపీ. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ జేసన్ మెసేజ్ రెస్పాండర్లోకి వెళ్తే మెసేజ్ అని ఉంటుంది. ఇక్కడ లిటరల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది అప్లికేషన్ జేసన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ రీప్లేస్ చేసి ఇక్కడ సేవ్ చేయాలి. ప్రతి చేంజ్ తర్వాత సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ పర్టికులర్ పీవీఎస్ క్రియేట్ చేసినామో లోకల్ సర్వర్లో మనకి అదే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఏదైతే చేసినామో దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఇది దాని నేమ్ యాక్చువల్గా దీన్ని తీసుకొచ్చి కాపీ గెట్ రిక్వెస్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏదైతే యూఆర్ఎల్ కాన్ఫిగర్ చేయాలనుకున్నారో ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి. సో నాది యూఆర్ఎల్లో ఇన్ఫర్మేషను ఇక్కడ వరకు ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఏపీఐ యూజర్ టు ఇక్కడ ఇస్తాను. ఎక్స్ట్రా స్లాష్ లేకుండా చూసుకోవాలి. తర్వాత దీన్ని కూడా సేవ్ చేసినాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ యూఆర్ఎల్ని మనం కాన్ఫిగర్ చేసేసినాం ఆల్రెడీ. రెస్పాండర్లోకి వెళ్ళి దీంట్లో మనం అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ఇది గెట్ కాబట్టి గెట్టే అలౌ చేయాలని గెట్ పెట్టాలి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ హెడర్ ఓకే, రెస్పాన్స్ ఇస్ ఫైన్, ఇదంతా ఓకే. సో ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ అవుట్పుట్. దీంట్లో మనం ఇన్కమింగ్ రిక్వెస్ట్లో ట్రాన్స్పోర్ట్ హెడర్కి వెళ్ళి రెస్ట్ యూఆర్ఎల్ డేటా బ్యాంక్, ఎందుకంటే యూఆర్ఎల్లో మనకి చేంజ్ అయ్యే వాల్యూ వస్తుంది కాబట్టి అప్పుడు పారామీటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పారామీటర్ అని వచ్చింది, పేజ్ వాల్యూ అనమాట. ఈ వాల్యూ వచ్చేసి సపోజ్ ఒక వాల్యూ అనుకోండి, ఆ వాల్యూ ఏంటంటే సమ్ పేజ్ నెంబర్ అనేది ఇచ్చిన దీనికి. అప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ప్రతి దానికి మనం సేవ్ చేసుకోవాలి. సో ఈ పేజ్ నెంబర్ అనేది ఇక్కడ నేము. సో దీన్ని తీసుకొచ్చి యాక్చువల్గా ఇది రిక్వెస్ట్లో ఇది ఏది వెళ్తే దాన్ని బట్టి రెస్పాన్స్లో చేంజ్ అవ్వాలి. అది రిక్వైర్మెంట్ అనమాట యాక్చువల్గా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ రెస్పాన్స్లో ఆల్రెడీ ఇది వాల్యూ. సో దీన్ని పారామీటరైజేషన్ అంటారు ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని సేవ్ చేసి పేజ్ నెంబర్ అనేసి ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇది వర్క్ అవుతుందో లేదని వ్యాలిడేషన్ ఉంటుంది కాబట్టి ఆ వ్యాలిడేషన్కి మనం ఇక్కడ ఆల్రెడీ ఒక యూఆర్ఎల్ కాన్ఫిగర్ చేసాము. ఆ యూఆర్ఎల్ తోటి చెక్ చేసుకోవాలి. కాపీ చేసి ఆ బ్రూనోకి వెళ్ళి మీరు కొత్త రిక్వెస్ట్ లేకపోతే ఆల్రెడీ ఇది ఉంది కదా దాని ప్లేస్లో ఇది క్లిక్ చేస్తే ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూ ఏది చేంజ్ చేస్తే దాని ప్లేస్లో రెస్పాన్స్లో ఇక్కడ పేజ్ నెంబర్ కూడా చేంజ్ అవ్వాలి 10. సో దిస్ ఇస్ వర్కింగ్ ఫైన్. ఇలా ఒక గెట్ రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలి.
సో నెక్స్ట్ నేను పోస్ట్ రిక్వెస్ట్కి వెళ్తాను. దానికంటే ముందు ఒక పోస్ట్ మనం తీసుకుందాం. ఒక పోస్ట్ ఏపీఐ కూడా మన దగ్గర ఉంటే దాన్ని బట్టి చేయొచ్చు. సో పోస్ట్ అనేది ఇక్కడ ఈ పోస్ట్ ఉంది. పోస్ట్లో ఇది URL. సో ఫస్ట్ బ్రూనోలో వ్యాలిడేట్ చేద్దాం దీన్ని. ఇది మనకి ఇక్కడ URL. ఇది యాక్చువల్గా పోస్ట్ కాబట్టి ఇక్కడ పోస్ట్ పెడితే మీకు బాడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బాడీలో JSON ఇచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి మనం ఆ బాడీని తెచ్చుకుందాం. సో ఇక్కడ బ్యాక్ వెళ్తే ఇది బాడీ కాపీ చేసి ఎస్ యూ నీడ్ టు గో టు హియర్ క్లిక్. సో వెరిఫై. సో రెస్పాన్స్ వచ్చింది. ఇది రిక్వెస్ట్, రెస్పాన్స్. మన దగ్గర ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇంకో PVA క్రియేట్ చేద్దాం. ఇప్పటివరకు గెట్ రిక్వెస్ట్ PVA క్రియేట్ చేద్దాం. ఇప్పుడు పోస్ట్ రిక్వెస్ట్కి PVA క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళి ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది గెట్ రిక్వెస్ట్ PVA. సో ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ యాడ్ న్యూ. సో PVA. ఇప్పుడు ఈ PVA వచ్చేసి ఈ ఫోల్డర్లో ఉంటుంది. దీనిది వచ్చేసి పోస్ట్ రిక్వెస్ట్ అని ఇచ్చేస్తున్నాను నేను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎస్ నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ PVA వచ్చింది. దీని నుంచి మనం ఏం చేయాలి అంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్. రైట్ క్లిక్, రెస్పాండర్, JSON మెసేజ్ రెస్పాండర్, క్లిక్ ఆన్ ఫినిష్. సో మనం రెస్పాన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఎప్పుడు ఆల్వేస్ సేమ్ ఆప్షన్ లిటరల్కి చేంజ్ చేయండి. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని డిలీట్ చేసి ఎస్ నేను రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాను. ఈ రెస్పాన్స్, ఇది రెస్పాన్స్. సో ఎస్ నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఎవ్రీ చేంజ్ సమ్ సేవ్. సో పోస్ట్ రిక్వెస్ట్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి URL తెచ్చుకోండి. ఎస్ కాపీ అండ్ గో టు అగైన్ JSON మెసేజ్ ఆప్షన్స్. URL ఆల్వేస్ కాన్ఫిగర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ URL కాన్ఫిగర్ చేసి URLలో మనం యాక్చువల్ నేమ్ ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇది ఇచ్చేసి ఎక్స్ట్రా స్లాష్ ఉంటే మాత్రం తీసేయాలి. సో సేవ్. ఇక్కడ ఇచ్చాను. నేను రెస్పాండర్ కోరిలేషన్కి వెళ్తున్నాను. HTTP రిక్వెస్ట్లో మాత్రం దీనికి పోస్ట్ అని చెప్తున్నాను. ఇది కోరిలేషన్. పోస్ట్ అయితేనే అలో చేస్తుంది. మళ్ళీ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి యాక్చువల్గా ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి ఈ వ్యాలిడేషన్ చెక్ చేద్దాం. ఇది URL. ఇక్కడికి వచ్చి మీరు హోస్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి రెస్పాన్స్ వచ్చింది. ఇలా కూడా చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే సమ్ టైమ్స్ ఈ వాల్యూస్ చేంజ్ అవ్వచ్చు రిక్వెస్ట్లో. ఆ కేసులో కూడా వర్క్ అవ్వాలి అంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ ఈ రిక్వెస్ట్ని తీసుకెళ్ళండి. ఈ రిక్వెస్ట్ని తీసుకెళ్ళి రిక్వెస్ట్ బాడీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రిక్వెస్ట్ ఆప్షన్స్లో రిక్వెస్ట్ టెంప్లెట్స్లో ఇక్కడ లిటరల్లో ఇట్లా చేస్తే మీకు ట్రీ వ్యూ వస్తుంది. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత వీటికి మనం వాల్యూస్ ఏదైనా చేంజ్ అయితే మాత్రం రెస్పాన్స్లో కూడా దాని అసోసియేటెడ్ వాల్యూస్ చేంజ్ అవ్వాలి. అప్పుడు ఇక్కడికి వెళ్ళి యాడ్ అవుట్పుట్ ఇచ్చి ఇంతకుముందు మనం ఏమి ఇచ్చామంటే ఇక్కడ ఇన్కమింగ్ రిక్వెస్ట్లో ట్రాన్స్పోర్ట్ హెడర్ ఇచ్చాం. ఇప్పుడు మాత్రం నేను పేలోడ్కి సెలెక్ట్ చేసుకొని పేలోడ్లో నుంచి JSON డేటా బ్యాంక్ అనేసి ఆప్షన్ ఉంటుంది. మీరు దీని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. మీకు డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆ వాల్యూస్ని. ఇక్కడే సెలెక్ట్ అయ్యి ఉంది. డైరెక్ట్గా అక్కడ మనం ఎక్కడైతే ఇక్కడ ఇచ్చినామో దాని నుంచే ఇదే తీసుకుంది. ఈ లిటరల్నే అక్కడికి తీసుకుంది. అది డైరెక్ట్గా అదే తీసేసుకున్నప్పుడు ఇక్కడ ట్రీ వ్యూకి పోయి మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ నేమ్స్ ఇచ్చేసుకోండి. ఏదిలా కావాలంటే డేటా సోర్స్ అలా తీసుకోవచ్చు. సపోజ్ నేనేం పారామీటరేషన్ ఉంటాం కాబట్టి P_name అని ఇద్దాం. ఈ సెకండ్ దాన్ని మాత్రం P_job అని ఇద్దాం. సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ ఇచ్చిన తర్వాత ఓకే దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఈ పారామీటరేషన్ చేసినవి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఇవ్వచ్చు. _job అని ఇవ్వండి. P_name ఇవ్వండి.
సేవ్ చేద్దాం, ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం అయ్యే ఉన్నాయో. p_name జాబ్. ఓకే, సో ఇది ఇక్కడైతే వర్క్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి దీన్ని హిట్ చేయండి. వాళ్ళ కూడా ఏం చేంజ్ చేయాలి. ఎస్, ఇప్పుడు మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేసిన ప్రతిసారి సపోజ్ నేను టెస్ట్ 1 అని ఇచ్చా, ఆ రెండు చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఏ రెండు చేంజ్ అవ్వాలి. టెస్ట్ 1 సచ్ ఏ వే లైక్ మనం పోస్ట్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వే లైక్ వీఆర్ డూయింగ్ ఇట్. బట్ యాక్చువల్గా ఎండ్ పాయింట్ URL వచ్చేసి ఇది అయిపోతుంది. దీనికి ఇక్కడ ఇలా చేయాలి. ఇది ప్రాసెస్ మాత్రం ఇది.